హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు వన్ ఆఫ్ ద ఓల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కవర్డ్ కాల్ చాలా పవర్ఫుల్ స్ట్రాటజీ. ఎన్నో వీడియోస్ ఉన్నాయి, కానీ చాలామంది ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ మేము చేస్తాం. మీరు చూడండి, అర్థం చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా అవసరం ఉందంటే మీకు పర్సనలైజ్ వాట్సాప్లో కూడా మీకు సపోర్ట్ చేస్తాను నేను. హాయ్, ఈరోజు మనం కవర్డ్ కాల్స్ గురించి ఒక సరికొత్త కోణంలో మాట్లాడుకుందాం. చాలామంది ట్రేడర్లు వీక్లీ లేదో మంత్లీ కవర్డ్ కాల్స్ అమ్ముతూ ఉంటారు కదా. కానీ ఈరోజు మనం లాంగ్ టర్మ్ ఆలోచించే ట్రేడర్ల కోసం డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే లీప్స్ కవర్డ్ కాల్స్. సరే, ఇక దీని గురించి డీటెయిల్డ్గా చూసేద్దాం. ఈ పరిస్థితి చాలామంది ట్రేడర్లకు తెలిసే ఉంటుంది. ఒక మంచి స్టాక్ కొంటాం, దానిమీద రెగ్యులర్ ఇన్కమ్ కోసం కవర్డ్ కాల్స్ అమ్మడం స్టార్ట్ చేస్తాం. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో మార్కెట్ సడన్గా పడిపోతుంది. ఇప్పుడు ఆ స్టాక్ను నష్టానికి అమ్మలేం, సరైన ప్రీమియం కూడా రాదు, అటూ ఇటూ కదల్లేని పరిస్థితి. ఇదొక ట్రాప్ లాంటిది. ఇప్పుడు అసలు ట్రేడర్లు ఈ ట్రాప్లో ఎందుకు పడతారో ఒకసారి చూద్దాం. ఈ షార్ట్ టర్మ్ కవర్డ్ కాల్ స్ట్రాటజీలలో ఉన్న అసలు సమస్య ఏంటి? చూడ్డానికి ఇది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తోంది. ప్రతి వారం లేదా ప్రతి నెల కొంచెం కొంచెం డబ్బు వస్తూ ఉంటే అకౌంట్ నెమ్మదిగా పెరుగుతున్న ఫీలింగ్ వస్తోంది. ఆ స్టడీ ఇన్కమ్ అనే ఐడియానే చాలామందిని ఈ వైపు లాగుతోంది. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా హై వాలటాలిటీ ఉన్న స్టాక్స్లో ప్రైజ్ అనుకోకుండా పడిపోయినప్పుడు ట్రేడర్లు ఇరుక్కుపోతారు. వాళ్లు కొన్న ధర కంటే తక్కువకు కాల్స్ అమ్ముతూ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఒకవేళ స్టాక్ ఇంకా పడిపోతే అసలుకే మోసం వస్తుంది. ఇది చాలా అంటే చాలా ఒత్తిడితో కూడుకున్న సిచ్యువేషన్. అయితే ఈ సమస్యకు ఒక స్మార్ట్ సొల్యూషన్ ఉంది. అదే లీప్స్ ఆప్షన్స్. ఇది వీక్లీ కాల్స్ లాంటి రణగొణధ్వని కాదు. ఇది ఒక స్ట్రాటజిక్ మరియు చాలా తక్కువ ఒత్తిడితో కూడిన పద్ధతి. సింపుల్గా చెప్పాలంటే లీప్స్ అంటే లాంగ్ టర్మ్ ఆప్షన్స్ అన్నమాట. వీక్లీ లేదా మంత్లీ ఆప్షన్స్లా కాకుండా వీటికి చాలా ఎక్కువ టైం ఉంటుంది. అంటే ఒక స్టాక్కి పర్ఫార్మ్ చేయడానికి మనం చాలా ఎక్కువ గడువిస్తున్నాం. ఇక్కడే మన ఆలోచనా విధానంలో ఒక ఫండమెంటల్ చేంజ్ వస్తుంది. ప్రతి వారం వచ్చే చిన్న ప్రీమియం కోసం మనం ఆరాటపడట్లేదు. బదులుగా ఒకేసారి 1 లేదా 2 సంవత్సరాల టైంని అమ్మి ఒక పెద్ద ప్రీమియంను ముందుగానే మన పాకెట్లో వేసుకుంటున్నాం. ఈ స్లైడ్లో ఉన్నది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. లీప్స్ అమ్మినప్పుడు ఒకేసారి ఒక పెద్ద ప్రీమియం వస్తుంది కదా, అది నేరుగా మన కొనుగోలు ధరను తగ్గించేస్తుంది. అంటే ఏంటి? మన రిస్క్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంతేకాదు, స్టాక్ కోలుకోవడానికి లేదా పెరగడానికి 1 లేదా 2 సంవత్సరాల టైం ఉంటుంది. సో ప్రతి వారం మార్కెట్ హెచ్చుతగ్గులు చూస్తూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఈ స్ట్రాటజీని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఏదో ఒక స్టాక్ను సెలెక్ట్ చేసుకోవడం కాదు. ఫండమెంటల్గా బలంగా ఉండి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా గ్రో అవుతుందని మనకు నమ్మకమున్న కంపెనీని ఎంచుకోవాలి. ఎందుకంటే ఆ స్టాక్ను మనం చాలా కాలం హోల్డ్ చేయబోతున్నాం. ఆ తర్వాత 100 షేర్లు కొని దానికి ఎగెనెస్ట్గా ఒక లాంగ్ డేటెడ్ కాల్ ఆప్షన్ను అమ్మితే చాలు, వెంటనే ప్రీమియం రూపంలో ఒక మంచి డిస్కౌంట్ మన చేతికొస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను ఒక రియల్ ఎగ్జాంపుల్తో ఇంకా బాగా అర్థం చేసుకుందాం. దీనికోసం మనం ఇండియన్ మార్కెట్లోని ఒక ఫేమస్ స్టాక్ను తీసుకుందాం. అనుకుందాం మనం టాటా మోటార్స్ స్టాక్పై బులిష్గా ఉన్నాం మరియు దాన్ని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయాలనుకుంటున్నాం. ఈ నంబర్స్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ₹1,00,000 పెట్టి 100 షేర్లు కొన్నాం. వెంటనే 1 సంవత్సరం దూరంలో ఉన్న ₹1,100 స్ట్రైక్ కాల్ అమ్మడం ద్వారా ₹15,000 ప్రీమియం వచ్చింది. అంటే ఈ ట్రేడ్లో మన అసలు ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 కాదు, కేవలం ₹85,000 మాత్రమే. ఒకవేళ స్టాక్ 1,100కి చేరితే మనకు ₹25,000 లాభమొస్తుందన్నమాట. ఇప్పుడు సామేఘానమైన విషయం చూద్దాం. మనకొచ్చే మాక్సిమం ప్రాఫిట్ 25,000. కానీ ఇది ₹1,00,000 మీద కాదు, మనం రిస్క్లో పెట్టిన 85,000 మీద. అంటే మన నెట్ ఇన్వెస్ట్మెంట్ మీద దాదాపు 29% రిటర్న్ 1 సంవత్సర కాలంలో. అది ఒక సేఫ్ స్ట్రాటజీలో. ఇది నిజంగా చాలా మంచి రాబడి. అయితే ఏ ట్రేడింగ్ స్ట్రాటజీకి అయినా కొన్ని రిస్కులుంటాయి కదా. సో
ఈ పద్ధతిలో ఉన్న రిస్కులేంటి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, మన ప్రాఫిట్ లిమిటెడ్. స్టాక్ రాకెట్ల పైకి దూసుకుపోయినా మన లాభం ఆ స్ట్రైక్ ప్రైస్ వరకే ఉంటుంది. 2, ఒకవేళ స్టాక్ మనం తీసుకున్న ప్రీమియం కంటే ఎక్కువ పడిపోతే అప్పుడు నష్టమొస్తుంది. అందుకే కరెక్ట్ స్టాక్ను ఎంచుకోవడం ఇక్కడ చాలా చాలా కీలకం. సరే, మొత్తం ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి? ఇది గెట్ రిచ్ క్విక్ స్కీమ్ అస్సలు కాదు. ఇది ట్రేడింగ్ను ఒక బిజినెస్లా చూసేవాళ్ల కోసం. రిస్క్ను ముందుగానే తగ్గించుకుని మార్కెట్కి కోలుకోవడానికి టైం ఇస్తూ ప్రశాంతంగా రిటర్న్స్ సంపాదించాలనుకునేవారికి ఈ లీప్ స్ట్రాటజీ ఒక అద్భుతమైన టూల్. చివరిగా, మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడటమే అసలైన గెలుపు. ఈ స్ట్రాటజీ ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మనకు హెల్ప్ చేస్తుంది. సో, నెక్స్ట్ టైం కవర్డ్ కాల్స్ గురించి ఆలోచించినప్పుడు వీక్లీ టెన్షన్స్ కన్నా ఈ లాంగ్ టర్మ్ అప్రోచ్ గురించి తప్పకుండా ఆలోచించండి.